హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ విశాలాక్షి. ఈరోజు నేను మీకు మటన్ బిర్యానీ రెసిపీ చెప్తాను నా స్టైల్లో. దీనికోసం నేను 1 kg మటన్ తీసుకుంటున్నానండి. ఇది 1/2 kg కర్రీకి అండ్ ఇది చికెన్ 1 kg కర్రీ కోసం అనమాట. చూస్తున్నారు కదా, నేను 1.5 kg కూడా కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇందులో ఏం యాడ్ చేశాను నేను: పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముక్క ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. మటన్ చూసుకొని మీరు కుక్కర్ పెట్టుకోండి, పేస్ట్ అయిపోతుంది, లేకపోతే మెత్తగా అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నేను ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో 4 glasses ఆఫ్ రైస్ అంటే 1 kg. మనకి 1 kgకి 1 kg మటన్ అనమాట. 1 kg రైస్కి 1 kg మటన్ తీసుకుంటున్నాను. సో కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి అదే కుక్కర్ పెట్టేసుకున్నాం కదండి, ఆ మటన్ తీసేసుకుని దాన్ని మ్యారినేట్ చేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది నేను మసాలా పౌడర్ చేసుకున్నాను. ఇది ఎవరికన్నా కావాలి అంటే కామెంట్ చేయండి. ఈ మసాలా పౌడర్ మీకు కూడా వచ్చేసండి, ఈజీ, ఏ అవసరం లేదు. యాలకులు, లవంగాలు, చెక్క అన్నీ మిక్సీ చేస్తాం కదా, ఆ పౌడరే. అండ్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటాం అనమాట. అండ్ తర్వాత పెరుగు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఓకేనండి, మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ లోపల స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద మనం బిర్యానీ బాండి పెట్టేసుకొని అందులో 2 tablespoons గీ యాడ్ చేస్తున్నాను, నెయ్యి. మిగిలింది ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో 5 లవంగాలు, 5 యాలకులు, ఒక 7 లవంగాలు, దాల్చిన చెక్క, అలాగా బిర్యానీకి సంబంధించిన ఆ మసాలాస్ అన్నీ వేసుకోండి. బిర్యానీ ఆకు, షాజీరా ఇలా ఉంటాయి కదా, అలా అనమాట. అండ్ ఇందులో నేను కొన్ని ఏమో పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను, కొన్ని మనం వేయించుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. బాగుంటుంది అలా వేసుకుంటే. అండ్ ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఒక కట్ట వేసేసుకోండి. అలాగే పుదీనా అనమాట, పుదీనా కూడా ఒక కట్ట వేసేసుకోండి, సరిపోద్ది 1 kg బిర్యానీ కాబట్టి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇందులో 1 tablespoon మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది సరిపోతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యారినేషన్లో యాడ్ చేశాను అండ్ మటన్ కుక్కర్ పెట్టినప్పుడు కూడా యాడ్ చేశాను, చూసారు కదా. సో మనకి ఇది సరిపోద్ది అనమాట. అండ్ ఒక 10 పచ్చిమిరపకాయలు, ఇది అలా వేగుతూ ఉంటుంది. మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ తీసుకుందామండి. అది ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ మటన్ అందులో వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం సాఫ్ట్ అయింది మటన్. సో మళ్ళీ నేను ఈ బిర్యానీ రైస్లో అది మిక్స్ చేసేస్తే అది పీస్ అయిపోద్ది అనమాట, పేస్ట్ అయిపోద్ది అని చెప్పి నేను సపరేట్గా కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది మనం బిర్యానీ బాండీలో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, నేను మీకు గ్లాస్ చూపించాను కదా, 1 kg రైస్ అనమాట. 1 kgకి 8 glasses ఆఫ్ వాటర్. నేను ఈ గ్లాస్తో 4 glasses రైస్ తీసుకున్నాను కాబట్టి 1 glassకి 2 glasses చొప్పున అలా 8 glasses ఆఫ్ వాటర్ తీసుకుని వేసుకుంటున్నానండి. ఏంటిది ఎల్లోగా ఉంది అనుకుంటున్నారా? ఇది మనం మటన్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అనమాట. మనం మటన్ బిర్యానీ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా వేసేయండి. 8 glasses కౌంట్ చేసుకుని ఆ వాటర్ కరెక్ట్గా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేశాను కదండి, ఇది ఒకసారి అలా కలిపేసుకొని, ఎక్కువ కలిపేయకండి, అంటే నేను ఎక్కువ కలుపుకోవట్లేదు. సో ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకొని ఇందులో వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ చూద్దాము, బిర్యానీ రైస్ ఎక్కడ వరకు కుక్ అయిందో. ఓకేనండి, 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, హాఫ్ లేయర్ రైస్ తీసేసి మటన్ మధ్యలో వేసేసి పైన రైస్ వేసేస్తాను. ఇంకా నేను ఇది కదపను అనమాట, మూత పెట్టేస్తాను. కదిపితే ఏంటంటే మటన్ పీస్ మనకు పీస్ అయిపోద్ది. ఇలాగా వేసినందుకు చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే మాత్రం. దీంతోపాటు నేను రసం చేశాను, రైస్ చేశాను, మటన్ కర్రీ చేశాను, చికెన్ కర్రీ కూడా చేశానండి. ఇదిగోండి, మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేసేయండి. మటన్ పీస్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందండి, మా అన్నయ్యకి చాలా బాగా నచ్చింది. మా అన్నయ్య వదిన వచ్చారు. సో ఇలా ఆ రోజు ఎంజాయ్ చేసాం అనమాట. అందరు ఇలా కలిసి కూర్చొని ఫుడ్ ఇలా ఎంజాయ్ చేసాం. అది థమ్స్ అప్ అండి బిర్యానీలోకి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.